ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు గారు కొర్తి రోడ్డు నుండి మాకు పంట చేలలకు రోడ్డు వేస్తే అడ్డుగా అక్రమంగా జామాయిల తోట పెడితే దాన్ని తొలగించి రోడ్డు వేసినాడు. ఆ రోడ్డు వేసినందుకు అక్రమంగా అరెస్ట్ చేసినారు. దానికి నిరసనగా మా రైతులు వచ్చి ఈ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు వ్యతిరేకత, పోలీసులు అక్రమ అరెస్టులు వెంటనే తొలగించాలి. ఇలాంటి అక్రమ అరెస్టులు చేసి ఇంకా సాధించేది ఏమి లేదు. సత్యనారాయణరావు గారు ఇంకెంతమందిని ఇట్లా గోచవచ్చుకుంటారు. మీరు పనులు చేసిన వాళ్ళని చెప్తారు, అక్రమంగా భూ కబ్జాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు రైతులకు ఎన్నో విధాలుగా దిగబడే మోకాళ్ళు అవుతున్న రోడ్లను ఇలా కార్లు వేసుకొని పోయేటట్టు ఉన్న రోడ్లు చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారు. ఎలాంటి పసలేదు మీరు చేసిన అరెస్టులలో. దీన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకొని కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజాపాలన చేయండి. కానీ ఈ అక్రమ అరెస్టు చేద్దామా, ఎవడేమిస్తాడు, ఎవరిని ఏం దొబ్బుదామా, ఇంకేం చేద్దాం అనేది మీరు మరవండి. ఇప్పుడన్నా ప్రజల్లోకి పోండి. అక్కడ కూర్చొని పాలన చేసుడు కాదు, ఎవరు ఏం చేసిందనేది తెలుసుకోవాలని. ఇది మొత్తానికి రాష్ట్రంలోనే ఒక సెన్సేషనల్ కేసు. ఇది ఇక్కడ మీడియా మిత్రులు అందరూ కూడా ఉండాలని మొన్న కూడా చెప్పిన 21/6/2021 రోజు నాడు కాసింపల్లి గ్రామంలో రైతుల యొక్క డిమాండ్ మేరకు ప్రభుత్వ నిధులతోటి టెండర్ చేసిన తర్వాత రోడ్డు వేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు వేస్తున్నప్పుడు ఒక రైతుకు సంబంధించిన కొన్ని చెట్లు పోయినాయని మొన్న 16వ తారీఖు నాడు 5 గంటలకు కంప్లైంట్ ఇచ్చిండు కంప్లైంట్దారుడు. నా భూమిలో చెట్టు తీసేయడానికి హరిబాబు అనే వ్యక్తి కారణం, ఆ రోడ్డు అక్రమంగా నా పొలంలోకి లేచిందని. వేస్తే 5 గంటలకు కంప్లైంట్ ఇస్తే 7 గంటలకు అరెస్ట్ చేసిళ్ళు. అంటే 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఇన్సిడెంటు, జరిగినటువంటి కేసును కంప్లైంట్దారు ఇస్తే ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి ఉదయం కోర్టు తెరవక ముందే జడ్జి గారింటి ముందుకు తీసుకెళ్ళి మెడికల్ కేసు మొత్తం కూడా మెడికల్ టెస్ట్ చేసి 9 గంటలకు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి అక్కడికి జైలు పంపించిళ్ళు. ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గంగా చేసిళ్ళు అనేది రైతులందరూ కూడా ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. 1 కిలోమీటర్ రోడ్డు కలెక్టర్ గారి డిఎంఎఫ్టీ నిధుల నుంచి, తెలంగాణ రాష్ట్ర మరి టిఎస్ఐ ఐడిసి నుంచి కూడా ఇచ్చినటువంటి నిధులతోటి వేసినటువంటి రోడ్డు. అది ఒక ప్రజాప్రతినిధి అక్కడ స్థానిక కౌన్సిలర్ రోడ్డు వేస్తే ఇచ్చినటువంటి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించిళ్ళు. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నీతివంతమైన పాలనకు ఒక ఉదాహరణ అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు రైతులందరూ కూడా నిరసన తెలియజేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు పోలీస్ అధికారులను కూడా చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. దున్నపోతుందంటే దొడ్లు కట్టేయడం కాదు, నిజాలు తెలుసుకోవాలి. ఎవరు తప్పు చేసిండ్రు, ఏం జరిగిందనేది తెలుసుకొని కేసులు పెట్టాలి తప్ప ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఈ పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రైతు సోదరులందరూ కూడా భరోసా ఇస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి దాని కొరకు 10 కోట్ల రూపాయల న్యాయ కమిటీకి 10 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిండు. ఎక్కడికైనా పోదాం, సుప్రీంకోర్టు వరకైనా కోర్టు పోయి కేసు కొట్లాడతాం తప్ప ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని మరి వారు చెప్పినటువంటి మాటను కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపాలపల్లిలో ఇప్పటికీ 2 కోట్లను హైకోర్టులో కొట్లాడినాం. ఇది 3వ కేసు కూడా కొట్లాడబోతున్నామని తెలియజేస్తూ మిత్రులారా ఎవరు కూడా అధైర్యపడకండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరికి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా తప్పకుండా అండగా ఉండాలని తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సమారావు గారిని మాట్లాడేది కోరుతాను.